ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిమకుండ మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, గత 8 రోజులుగా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి శుక్రగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్నటి రోజున బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడు శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించాడు. దేవతల యొక్క అభ్యర్థన మేరకి శుక్రుడికి శుశ్రూష చేసి శుక్రాచార్యుడి దగ్గర మాత్రమే ఉన్నటువంటి మృత సంజీవిని విద్యని పొందటం కోసం వచ్చాడు. అభ్యాసం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు కచుడికి ఆశ్రమంలో ఉండేటటువంటి గోవుల యొక్క ఆలన పాలన అప్పగించాడు. ఆ రోజుల్లో ఎంతోమంది శిష్యులు గురువుగారు ఆశ్రమంలో ఉండి చదువుకుంటారు. మరి వాళ్ళకు కావలసిన భోజనాలు, మరి వాటికి కావలసిన పాలు, పెరుగు ఇవన్నీ ఆశ్రమంలోనే శిష్యులే ఇవన్నీ ఆవుల్ని పెంచి పోషించి సంపాదించుకుంటారు. అనధ్యయన సమయంలో ఆవులని అరణ్యంలోకి తోలుకు వెళ్ళడం, మేపడం, పూలు పళ్ళు సమిధలు దర్భలు తీసుకురావడం ఈ కచుడికి నిత్యకృత్యం. అనధ్యయన సమయం అంటే ఏంటి? గురువుగారు పాఠం చెప్తారు, ఆ తర్వాత దాన్ని వల్లె వేయాలి. ఆ సమయం కాకుండా మిగిలిన ఖాళీ సమయంలో ఈ పనులన్నీ చేసేవాడు అన్నమాట. దీన్ని అనధ్యయన సమయం. అనధ్యయన రోజులు వేరు. అమావాస్య, అష్టమి ఇటువంటివి అనధ్యయన తిథులు అవి. ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వాడు పెట్టిపోయిన ఆదివారాలు లేవు కదా. అందువల్ల ఏ పనైనా సరే, అది ఎంతటి పనైనా సరే, గురువుగారు చెప్పాడా ఆ పనిని అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. దానివల్ల కొద్ది కాలంలోనే గురు వాత్సల్యాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే శిష్యుడి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది గురువు యొక్క ఆశీర్వాద బలం కానీ, గురువు యొక్క శిక్షణ కానీ. వినయంతో, విధేయతతోటి, సంయమనంతో త్రికరణ శుద్ధిగా శుశ్రూష చేస్తూ ఉన్నాడు. త్రికరణములు అంటే మనస్సు, శరీరం, బుద్ధి, వాక్కు, క్షమించాలి, మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడింటితోటి చేసేది త్రికరణ శుద్ధి. కచుటుకు తన హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు శుక్రాచార్యుడు. అనునిత్యము మధురమైనటువంటి పండ్లు, మనోహరమైనటువంటి సుగంధాలు వెదజల్లే పుష్పాలు తెచ్చిస్తూ గురుపుత్రిక అయినటువంటి దేవయానికి కూడా అత్యంత సన్నిహితుడైనాడు కచుడు. మహాభారతంలో ఆది పర్వంలో ఉంటుంది కచోపాఖ్యానం. యయాతి చరిత్ర చెప్పే ముందు వస్తుందన్నమాట. ఆశ్రమ కార్యకలాపాల్లో, గోశాలను తీర్చిదిద్దడంలో దేవయానికి సహాయం చేస్తూ మృదువుగా, మధురంగా ఆమెతో మాట్లాడుతూ ఆమె యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు కచుడు. ఆశ్రమానికి మొట్టమొదటిసారి వచ్చిన క్షణాల్లోనే కచుడు యొక్క అపురూపమైనటువంటి సౌందర్యం పట్ల ఆకర్షితురాలైంది దేవయాని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అతడి సాన్నిహిత్యాన్ని, సంభాషణలని,
తనలో అంకురించినటువంటి ప్రేమకు ప్రోత్సాహక లక్షణాలుగా అర్థం చేసుకున్నది. అచిరకాలంలోనే ఆమె కచుడిని ప్రాణప్రదంగా ప్రేమించడం మొదలుపెట్టింది. తండ్రి శుక్రుడు కచుడికి తన హృదయంలో స్థానం కల్పిస్తే దేవయాని కచుడికి తన హృదయాన్ని ఇచ్చేసింది. చూడండి, కచుడి పట్ల గురుదేవుల వాత్సల్యం, గురుపుత్రిక యొక్క ప్రేమ పెరుగుతూ ఉన్నాయి. అయితే మరొక వైపు కచుడి పట్ల ఈ అసుర శిష్యుల్లో భావం పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, సూదిలో వచ్చి దబ్బనాలాగా తేలాడని అంటారు కదా. వాస్తవానికి దేవతల నుంచి వచ్చాడంటే వాళ్ళకి శత్రువు కదా రాక్షసులకి. నీడలాగా కచుడు గురువుగారికి ప్రియశిష్యుడు కావడం, గురువుగారు కూడా అతన్ని అమితమైన వాత్సల్యంతో చూడటం వాళ్ళకి నచ్చల. నీడలాగా ఉంటున్నాడు గురువుగారికి, వెన్నంటి ఉంటున్నాడు, గురు శుశ్రూషలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఉంటున్నాడు. అంతేకాదు గురుపుత్రిక యొక్క మనస్సు కూడా చూరగొన్నాడుగా. ఇవన్నీ వాళ్ళ కంటగింపుగా ఉంది. ఈ కచుడు మన శత్రువుల యొక్క గురుపుత్రుడు. ఆగర్భ విరోధాన్ని మర్చిపోయి మన గురువుగారు ఈ మోసగాడిని మనకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఈ దారుణాన్ని మనం సాగనివ్వకూడదు అని ఆ శిష్యుల్లో ఒకడన్నాడు. వాడు కాస్త వయసులో పెద్దాడు, ఈ అసుర శిష్యుడు. అయితే ఏం చేద్దామో చెప్పు అన్నాడు మిగతా వాళ్ళు. ఈరోజు కచుడు గోవులతో అరణ్యానికి వెళ్తాడు, మనం కూడా వెళ్ళి రహస్యంగా చాటుగా చంపేసి వద్దాం అన్నాడు. భలే చెప్పావురా అన్నారు. ఈ సమస్యకి ఇదొక్కటే పరిష్కారం అని అందరూ ఉత్సాహంగా దాన్ని ఆమోదించారు. అనుకున్నట్లుగానే ఆ రాక్షసులు హోమధేనువుని కాస్తున్నటువంటి కచుడిని ఒక చెట్టు బోధికి బంధించి గొంతుకోసి చంపేసి వెళ్ళిపోయారు. చీకటి పడుతోంది. అరణ్యానికి కచుడితో పాటు వెళ్ళినటువంటి ఆవులన్నీ వచ్చేసినాయి. కచుడు మాత్రం రాల. కచుడు కోసం ఆశ్రమ ప్రాంగణంలోనే నిలబడి ఆతృతగా నిరీక్షిస్తుంటుంది దేవయాని. చూస్తూ ఉన్నది. కచుడు ఇంకా రాకపోయేసరికి భయపడింది. అరణ్య మధ్యంలో కచుడికి ఏదైనా ఆపద సంభవించిందా అని అనుమానం. క్రూర మృగాల వల్ల కానీ, విషసర్పాల వల్ల కానీ, ఈ రాక్షసుల వల్ల కానీ అతడికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? ఆందోళన కలిగించే ఆలోచనలతోటి దేవయాని యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ప్రేమించిన వాళ్ళ హృదయం అట్లానే ఉంటుంది. ప్రేమికుడు రాకపోయేసరికి అతి ప్రేమ పాపశంకి అని ఒక సామెత. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైనా జరిగి ఉంటుందేమో అని అనుమానం వస్తూ ఉంటుంది వాళ్ళు రాకపోతే. ఉదాహరణకి ఓ పిల్లవాడు బడికి వెళ్ళాడు, రోజు 5 వస్తాడు, 6 రాలా. ఏంటి వాళ్ళు రాలేదు, వీడు ఈ ఆటో వాళ్ళు నడమంతరంగా ఉంటారు, ఎవడైనా ఆటో వాడు గుద్దాడా? ఇది తల్లి ఆలోచన. తట్టుకోలేకపోయింది. తండ్రి దగ్గరకు పరుగున వెళ్ళింది. నాన్న, ఆవులన్నీ వచ్చేసినాయి అరణ్యం నుంచి, సూర్యాస్తమయం అయిపోయింది, గాఢమైన అంధకారం కూడా అలముకుంటున్నది, అయినా కూడా కచుడు రాలేదు, ఏదైనా ఆపద పాలయ్యాడేమో తండ్రి, నాకు చాలా భయంగా ఉంది అని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. మనకి ఆదికవి నన్నయ్య గారి పద్యాలు అద్భుతంగా ఉంటాయి. అది ఇప్పుడు సందర్భంగా కాదు కాబట్టి దాని సంగతి నేను ఎత్తుకోవటం లేదు. వాడి మయూఖముల్లనే పద్యం ఉంటుంది అక్కడ. శుక్రుడు కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏడుస్తున్నావా దేవయాని? అవును నాన్న, కచుడు నాకు 6వ ప్రాణం, అతనికి ఏమైందో చెప్పు నీ దివ్య దృష్టితో చూసి అన్నది.
శుక్రుడు ఏకాగ్రతతోటి అర్ధ నిమీలిత నేత్రాలతోటి దృష్టిని జ్ఞానోన్ముఖం చేశాడు. దానినే దివ్య దృష్టి అంటారు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కూతురు ముఖంలోకి చూశాడు. అమ్మా, కచుడు మరణించాడు అన్నాడు. అరణ్యంలో ఎవరో అతన్ని చెట్టుకు కట్టి చంపేశారు. నాన్నా అని దేవయాని బావురుమంది. భయపడొద్దమ్మా, కచుడిని నేను బతికిస్తా. మృత సంజీవిని విద్య ఉందిగా నా దగ్గర తల్లి అని శుక్రుడు ఓదార్చాడు. నువ్వు వెళ్ళి ఆ కన్నీటిని కడుక్కొని ముఖాన్ని ప్రసన్నం చేసుకో వెళ్ళు. దేవయాని తండ్రి చెప్పిన మాటలతోటి ఆనందం కలిగి నవ్వు ముఖంతో ఉత్సాహంగా ఆశ్రమంలోకి వెళ్ళింది. శుక్రుడు వెంటనే మృత సంజీవిని విద్యని ఆవాహనం చేశాడు. మృత సంజీవిని విద్యాదేవత ప్రసన్నమై ప్రశాంతమైన ఆకారంతో ఆయన ముందు సాక్షాత్కరించింది. ఓ సంజీవని, కచుడు నా ప్రియ శిష్యుడు. అతని శవం అరణ్యంలో ఉంది. అతనికి ప్రాణం పోసి వెంట పెట్టుకురాపో అన్నాడు శుక్రాచార్యుడు. చూసారా విద్యలు ఎలా ఉంటాయో. ఆ వెంటనే మృత సంజీవిని తల్లి వాయువేగంతో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. కచుణ్ణి బతికించి వెంట పెట్టుకొచ్చింది. శుక్రాచార్యుడు ముందు నిలబెట్టి అదృశ్యమైపోయింది. తాను వచ్చిన పని అయిపోయింది. దేవయాని ఉత్సాహంతో పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. చిరునవ్వులు చెందుతున్నటువంటి ఆమె ముఖం ఆనంద బాష్పాలతో తడిసిపోతుంది. క్షణకాలం కచుణ్ణి ప్రేమగా చూసింది. ఇవాటిలాగా వాటేసుకోవటం ఇవన్నీ పిచ్చి పనులేం లేవు. మెల్లగా తండ్రి వైపు తిరిగింది. శుక్రుడు సగర్వంగా చిరునవ్వు నవ్వుతూ చూశాడు ఆమె వైపు. అంటే చూసావా నా శక్తి అని. నాన్న అంటూ దేవయాని తండ్రి గారిని కౌగిలించుకుంది. శుక్రుడి యొక్క అరచి వాత్సల్య భావంతో ఆమె వీపు మీద నిమిరింది. కచా, నువ్వు రాకపోయేసరికి నా కుమార్తె దేవయాని భయ విహ్వలైపోయింది. నిన్ను పునరుజ్జీవితుడిని చేస్తాను అని మాట ఇచ్చేదాకా నన్ను వదిలిపెట్టలేదు. నా తల్లికి నువ్వంటే ప్రాణమయ్యా. శుక్రుడు దేవయాని వీపు నిమురుతూ ఆమె భుజం మీద నుంచి చూస్తూ అన్నాడు ఈ మాట. అది నా అదృష్టం గురుదేవా. కచుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు. అమ్మ నీ కోసం ఎదురు చూస్తోంది కచ, రా వెళదాం అంది ప్రేమగా దేవయాని. కచుడు ఒక రోజున ఆశ్రమ కుటీరంలో కూర్చొని ఉదయం శుక్రాచార్యులు వారు బోధించినటువంటి సూక్తం వల్లె వేసుకుంటూ ఉన్నాడు. సూక్తము అంటే మంచి మాట, పాఠం. గాలి ఒక్కసారిగా విసురుగా వీచింది. ప్రమిదలో దీపం రెపరెపలాడింది. కచుడు ద్వారం వైపు చూశాడు. తలుపులు తెరిచి లోపలికి వచ్చినటువంటి దేవయాని తలుపులు మూస్తోంది. అప్పుడు అర్థమైంది గాలి ఎందుకు వచ్చింది లోపలికని. తలుపు తీస్తే కదా గాలి వచ్చేది. దేవయాని తెల్లటి వస్త్రాలతోటి సాక్షాత్తు దేవకన్యలాగా దగతగా మెరిసిపోతుంది. పొడగాటి జుట్టు, గుండ్రటి ముఖం, సూర్యరశ్మిలో తళుక్కుమనేటటువంటి జంట సరోవరాల్లాగా మెరుస్తున్న కళ్ళు. కచా, ఏం జరిగింది అరణ్యంలో అని అడిగింది. తెలీదు అన్నాడు ఈయన. నిన్ను చంపిన వాళ్ళు ఎవరు? దేవయాని దగ్గర కూర్చొని అడిగింది ఈ మాట. నాకెవరూ కనిపించలేదు. గుండెలో ఒక్కసారిగా ఏదో అగ్నికణంలాగా చొచ్చుకుపోయినట్లు అనిపించింది. అంతవరకే నాకు తెలుసు. కచుడు జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు. నా మాట విను. మరీ అరణ్య గర్భంలోకి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు. సూర్యాస్తమయం కాకముందే ఆశ్రమానికి తిరిగి రావాలి అంటూ దేవయాని అతని కళ్ళల్లోకి తదేకంగా చూసింది. కచా, నీకేదైనా జరిగిందా? నేను జీవించి ఉండలేను అన్నది.
తెలుసు, నీ ప్రేమే నా ఆయుర్దాయం. కచుడు కృతజ్ఞతాభావంతో అన్నాడు ఈ మాట. అవును, ఎందుకో తెలుసా, నువ్వంటే నాకు ప్రాణం దేవయ్య అని చెప్పింది. తెలుసు, గురుదేవులే స్వయంగా చెప్పారు నాకు అన్నాడు కచుడు. రేపటి నుంచి అరణ్యంలో అంచుదాకా మాత్రమే వెళ్ళాలి నువ్వు అన్నది. అది ఆ గోమాతల మీద ఆధారపడి ఉంటుంది దేవయ్యని. హోమధేనువులు స్వేచ్ఛగా సంచరించాలి కదా అన్నాడు కచుడు. అదంతా నాకు తెలియదు. నేను సజీవంగా ఆనందంగా ఉండాలంటే నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ మాట నిష్కర్షగా చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత మరొక రోజు పాఠం చెప్పే సమయంలో కచుడిని చూసి అసుర శిష్యులు నివ్వెరపోయినారు. ఆ తెల్లవారి అంటే ఈ సాయంత్రం బతికింది, ఆ తర్వాత ఆమె లోపలికి వచ్చి ఇవన్నీ చెప్పింది ఆ రాత్రి, ఆ తర్వాత తెల్లవారింది. మరుసటి రోజు యథావిధిగా కచుడు గురువుగారి దగ్గర పాఠం నేర్చుకుంటున్నాడు. ఆశ్చర్యపోయారు. శవాన్ని వదిలిపెట్టి వచ్చాం కాబట్టి గురువుగారు మృత సంజీవిని విద్యను ప్రయోగించి ప్రాణాలు పోశాడు. ఈసారి అలా కాదు, శరీరమే మిగలకుండా చేయాలి అన్నాడు ఒకడు. చూసారా, ఏం చేయాలో అనుచర శిష్యులకు రహస్యంగా చెప్పాడు. వాళ్ళల్లో పెద్దవాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజు దేవయాని తనకు మంచి మంచి పూలు కోసుకొని రమ్మన్నది అరణ్యానికి వెళుతున్న కచుడితోటి. కచుడు పుష్పాల కోసం అడవిలోకి వెళ్ళేది ఒక అనువైన సమయం అనుకున్నారు అసుర శిష్యులు. రహస్యంగా వాళ్ళు కూడా కచుడిని వెంబడించారు. అందమైనటువంటి పూల కోసం వెళ్ళాడుగా కచుడు. పువ్వులు కోస్తున్నాడు. వెనకపాటుగా వచ్చారు అసుర శిష్యులు. ఇద్దరు పదునైన ఆయుధంతో కచుడిని చంపేశారు. ఆ ఇద్దరు శవాన్ని మోసుకుంటూ మరికొంత దూరం లోపలికి వెళ్ళారు అడవిలోకి. అప్పటికే అక్కడ కొంతమంది శిష్యులు, ఈ రాక్షస శిష్యులు చితి పేరుస్తూ ఉన్నారు. ఆ చితి మీద కచుడి యొక్క శవాన్ని పడేసి ఆ శవాన్ని తగలబెట్టేశారు. చూడండి, ఆ బూడిదని అంగవస్త్రంలో మూట కట్టుకున్నాడు. వాళ్ళల్లో పెద్ద శిష్యుడు. ఆశ్రమానికి వాళ్ళంత దూరంలో జాగ్రత్తగా పెట్టినటువంటి సురాభాండంలో కచుడి యొక్క చితాభస్మాన్ని కలిపేశారు ఈ విద్యార్థి నాయకుడు. రే, ఈ సురని గురుదేవుడి చేత తాగిద్దాం. ఆయన ప్రియ శిష్యుడు ఆయన కడుపులో కరిగి జీర్ణమైపోతాడు. అప్పుడు గురుదేవులు కూడా మన శత్రువుని బతికించలేరు అన్నాడు ఒకడు. అలా తెలివి చూడండి. అసుర శిష్యులు ఆ రోజు రాత్రి గురువుగారికి పాద సంహానం చేస్తూ వినయ విధేయులతోటి ప్రేమగా వాళ్ళు కలిపినటువంటి చితాభస్మం కలిపినటువంటి సురని గురువుగారి చేత తాగించారు. గురుదేవుల కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేశామని చెప్పారు వాళ్ళు. మొత్తం తాగిచ్చేశారు. రాత్రి అయిపోయింది. ఇంకా కచుడు రాల. కచుడు కోసుకొచ్చి తెచ్చే అద్భుత పుష్పాల కోసం ఎదురు చూస్తూ ఉంది దేవయాని. ఆమెలో అలజడి మొదలైంది. అక్కడ తండ్రి సురాపాన ప్రభావంతో మత్తుగా ఉన్నాడు. గబగబా పరిగెత్తింది. నాన్నా, రాత్రి గడిచిపోతున్నా కూడా ఈ కచుడు రాలేదు, నాకు ఆందోళనగా ఉంది అని ఆమె ఏడుస్తూ ఉంది. మళ్ళా ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు తండ్రి. తండ్రి,
కచుడు నా ముందు సజీవంగా వచ్చేదాకా నేను అన్నం ముట్టుకోను, పానీయం ముట్టుకోను అని శపథం చేస్తుంది, ఏడుస్తున్నది. దేవయ్య అనే విచారాన్ని భరించలేకపోయాడు శుక్రుడు. కచుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో యోగ దృష్టితో తెలుసుకుంటాను, తొందరలోనే నీ ముందు నిలబెడతాను, నువ్వు మాత్రం ఏడవద్దు, నీ దుఃఖాన్ని నేను చూడలేను అన్న. లోపలికి వెళ్ళు అన్న. దేవయాని తల్లి దగ్గరికి వెళ్ళింది. శుక్రుడు పాద ప్రక్షాళన చేసి నోరు కడుక్కొని, అంటే సురాపానం చేశాడు కదా, అందుకని నోరు కడుక్కొని యోగాసనంలో కూర్చున్నాడు. జ్ఞాననేత్ర కిరణాలను 4 వైపులా, ఆ తరువాత 10 దిక్కుల ప్రసరింపజేస్తూ కచుడి కోసం గాలించాడు. లోకాలోక పర్యంతంతో సకల ప్రపంచంలో ఎక్కడా కూడా కచుడి యొక్క జాడ కనపడలా. గతంలో శవం ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు శవం కూడా మాయం చేసి భస్మం చేశారు కదా వాళ్ళు, అందువల్ల అది ఏది కనపడలా. మరింత నిశ్చితంగా చూశాడు శుక్రాచార్యుడు. అప్పుడు తాను తాగినటువంటి సురలో కలపబడ్డటువంటి చితాభస్మంగా కనపడ్డాడు అందులో. వెంటనే తాను చేసిన సురాపానం మీద అసహ్యం కలిగింది, ఆగ్రహం వచ్చింది ఆయనలో. అప్పుడు ఒక శాపం పెట్టాడు. సురాపానం మహాపాతకం, ఈ క్షణం నుండి సురాపానం చేసేవాళ్ళు పతితులవుతారు, భ్రష్టులైపోతారు, పాపకూపంలో పడి సర్వనాశనం అయిపోతారు అంటే శపించాడు శుక్రుడు. కాబట్టి సురాపానం, సుర అంటే ఇవాళ బ్రాందీ, విస్కీ, ఈ దిక్కుమాలవన్నీ ఇవాళ అవేదో పేర్లు పెట్టారు కదా. ప్రియమైన కచుడు శరీరాన్ని భస్మరూపంలో సురలో కలిపి తన చేత తాగించేసరికి పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడు శుక్రాచార్యుడు. అప్పుడు ఏం చేయాలి? ఎలా బతికించాలి? తన కడుపులో ఉండేవాడిని బతికిస్తే బయటికి రావాలంటే ఎలా? ఆడవాళ్ళకైతే యోని మార్గం ద్వారా శిశువుగా రావచ్చు, మగవాళ్ళకి ఎలా కుదురుతుంది? చూసారా? అప్పుడు ఏమైంది అనేది రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ నవగ్రహ పురాణాన్ని మీరు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే విన్న తర్వాత ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, మీ కామెంట్ కూడా పెట్టండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి, ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే